హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిల్డ్ డిజైన్స్. ఈ వీడియోలో మనం ఆటోక్యాడ్ గురించి తెలుసుకుందాము. ఆటోక్యాడ్ అంటే ఏమిటి, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఆటోక్యాడ్ అనేది ఎందుకు వాడతామనేది తెలుసుకుందాం. ఆటోక్యాడ్ అంటే ఆటో కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్. దీనిని ఆటోడెస్క్ అనే కంపెనీ 1982లో ఇంట్రొడ్యూస్ చేసింది. ఆటోక్యాడ్ అనేది డిజైనింగ్ కోసం వాడే ఫస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. దీనిని ఎక్కువగా 2 డైమెన్షనల్ డ్రాయింగ్స్ గీయడానికి వాడతాము. ఆటోక్యాడ్ లైసెన్స్డ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ ట్రయల్ వర్షన్ ఉంటుంది. లైసెన్స్డ్ వర్షన్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ట్రయల్ వర్షన్ ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. గూగుల్లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆటోక్యాడ్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేయడంలోనే మనకి ఆటోడెస్క్ యొక్క మెయిన్ వెబ్సైట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ ఫర్ ఆటోక్యాడ్ 2023 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టే లోకల్ సైట్ అని ఉంది. ఇక్కడ లోకల్ సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ ఫర్ ఆటోక్యాడ్ 2023 అని. ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ ఎడ్యుకేషన్ ఫైల్ వ్యూయర్ అని ఉంది. ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ కమ్యూనిటీ, ఇక్కడ మనకి కనిపిస్తాయి ఆటోక్యాడ్ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఆటోక్యాడ్ ఫ్రీ వర్షన్, ఫ్రీ 1 year ఎడ్యుకేషనల్ యాక్సెస్ అనేది ఆటోడెస్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోక్యాడ్ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ రోల్ స్టూడెంట్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీకు వీటినన్నిటిని ఫిల్ చేసి ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫైలు ఇలా డౌన్లోడ్స్లో స్టోర్ అవుతుంది. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంటుంది. ఇక్కడ సెటప్ అని ఉంది కదా, అప్లికేషన్ సెటప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది. ఇక్కడ క్రియేట్ డిప్లాయ్మెంట్ ఇన్స్టాల్ టూల్స్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇన్స్టాల్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేయడం వల్ల ఇన్స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది. మీకు ఇలా కనిపించదు. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ అనేది డెస్క్టాప్ మీద ఇలా కనిపిస్తుంది ఏ సింబల్తో. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇలా లోడ్ అవుతుంది చూడండి. ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిల్డ్ డిజైన్స్.